నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు అమరావతి ప్రధాన ప్రాజెక్ట్. దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. లేకుంటే మాత్రం లేనిపోని విమర్శలు ఆయనపై రాకమానవు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, అభివృద్ధి చేయకపోవడం వంటి కారణాలతోనే జగన్ను ప్రజలు అధికారం నుంచి దూరం చేశారు. ఎన్నో అంచనాలతో చంద్రబాబు నాయకత్వానికి జైకొట్టారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు సైతం అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అనుకోని అదృష్టంగా కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు అనుకున్నంత మెజార్టీ రాలేదు. టీడీపీ బలం కీలకంగా మారింది. అందుకే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు పట్టుపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి అమరావతికి నిధులు రప్పించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఢిల్లీలో ఉన్న చంద్రబాబు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అమరావతికి తక్షణ సాయంగా 100 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం కేంద్రాన్ని అడిగే స్థితిలో చంద్రబాబు ఉన్నారు. కానీ గతం మాదిరిగా డిమాండ్ చేయరు. బ్లాక్మెయిల్కు సైతం దూరంగా ఉండే అవకాశం ఉంది. కేవలం కేంద్ర పెద్దలను ఒప్పించి సాయం అందుకోనున్నారు. అలాగని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడరు కూడా. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా సిగబెట్టారు. ఇక ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉంటూ పార్లమెంట్లో గట్టిగా నిలదీయాలని డిసైడ్ అయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ తరహా తప్పు చేసే అవకాశం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే అమరావతి, పోలవరం మాత్రమే చంద్రబాబుకు ప్రాధాన్యత అంశాలు. ఈ రెండింటికి మాత్రమే భారీగా నిధులు కోరే అవకాశం ఉంది. వీటికి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ఉందంటూ ఆయన పట్టుపట్టనున్నారు కూడా. ఇక ఏపీ విభజన చట్టం ప్రకారం చూసుకున్న ఈ 2 ప్రాజెక్టులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అందుకే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచుతారు. బలవంతం మాత్రం చేయరు. ఇది బీజేపీకి వాంఛనీయం కూడా. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ విభజిత ఆంధ్రప్రదేశ్కు ఏమీ చేయలేదన్న ఆగ్రహం బలంగా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్య పక్షం కూడా. ఇక ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలకం కూడా. ఇక చంద్రబాబు కోరుకున్నది విభజన హామీల్లో భాగమైన ప్రాజెక్టుల కోసమే. అందుకే మోదీ తప్పకుండా స్పందిస్తారు. అమరావతి రాజధాని ప్రత్యేక నిధులు కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.